వృషభ రాశి. వృషభ రాశి అంటే కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాలు కలిపి వృషభ రాశి అవుతుంది. ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యత 7, అగౌరవము 6. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము సగము బాగుండి సగము మాత్రమే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. అంటే కొంచెం ఎక్కువ శాతము అంత యోగవంతముగా ఉండదు అనేటువంటిదే చెప్పాలి. మరి పండుగ రోజు అయినా కూడా, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా. మరి అందుకు మే వరకు కూడా చిన్న ఇబ్బందులు ఉండినా మే నుండి ఎప్పుడైతే 1వ తారీఖు గురువు వస్తాడో వచ్చిన తర్వాత కూడా కొన్ని పనులకు మాత్రమే అనుకూలవంతముగా ఉంటుంది గాక. ప్రతిభ కొంతగా తగ్గుతుంది. గతంలో ఉన్నంత ప్రతిభ మీకు ఉండకపోవచ్చు ఈ సంవత్సరము. ఆదాయము మాత్రము యథావిధిగా రావటం అనేటువంటిది జరుగుతుంది, రెగ్యులర్గా వచ్చేది. మీరు గట్టిగా చేసేటువంటి ప్రయత్నాలు మాత్రమే మీకు సఫలీకృతం అవుతాయి. ఏదో చేశామంటే చేశాములే అనుకొని చేస్తే అలా కుదరదు. బాగా తీవ్ర ప్రయత్నం అనేటువంటిది చెయ్యాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మీకు మేలు జరుగుతుంది గాక. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త ప్రయత్నాలు ఏవో చేస్తారు. ఎప్పుడైతే గత సంవత్సరములాగా ఈ సంవత్సరము ఉండదో మరి ఏదో రకంగా ముందుకు వెళ్ళాలి కదా అని ఇతరత్రా ప్రయోగాల కోసం చూస్తారుగాక. విద్యార్థులకు మాత్రము చాలా మంచి యోగవంతమైనటువంటి కాలమే. మంచి మెడల్స్ సాధిస్తారు, బాగుంటుంది. వ్యాపారస్తులకు మామూలుగా యథావిధిగా లాభసాటిగానే వ్యాపారాలు చేసుకుంటారుగాక. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్లకు చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. రాజకీయంలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగకాలముగా ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని అడుగులు ముందుకు వేయండి, మేలు జరుగుతుంది. జయోస్తు.